హోమానంతరము స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది స్వామి. 501 రూపాయలు చెల్లించి కళ్యాణ మహోత్సవము పాల్గొనేటువంటి భక్తులు 501 రూపాయలు చెల్లించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము. Mami. Mami, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి చాలా మంచి రోజు. తదనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవం స్వామియే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దివ్యమైనటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అభినవ శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం గూడెంగుట్ట పైన శ్రీ ఉదయము సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, తదుపరి సుబ్రహ్మణ్య స్వామి హోమము, తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామికి వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో కూడా భవిష్యత్తులో ఒక ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కట్టాలని సంకల్పించాం. దానికి భక్తులు అందరూ సహకరిస్తారని కోరుతున్నారు. తప్పకుండా మంచి క్షేత్రం ఏర్పాటు చేస్తాం. వచ్చే భక్తులు కలియుగం లోపల సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చాలా విశేషం. కాలసర్పదోషం ఉన్నా, దోషం ఉన్నా, సంతానం లేకున్నా, పెళ్లి కాకున్నా, అనేక అనారోగ్య సమస్యలున్నా, ఈతి బాధలున్నా, రుణ బాధలున్నా కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే వెంటనే తొలిపోతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి 5 మంగళవారాలు, 7 మంగళవారాలు, 9 మంగళవారాలు, 11 మంగళవారాలు ఇలా మంగళవారం స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ప్రతి సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం నాడు ఒక 21 ప్రదక్షిణ కానీ, ఒక 41 కానీ, 72 ప్రదక్షిణగా చేయాలి. దాన్ని చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా ఓం శరవణ భవ అని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి మనం ఆరాధించి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తాడు. కలియుగములో సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత వైభవమైనటువంటి అనుగ్రహించేటువంటి దేవదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. శరవణ భవ శ్రీ సుబ్రహ్మణ్య భగవానికి జై. స్వామియే శరణమయ్యప్ప. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.